వెల్కమ్ టు ఫోర్ సైడ్స్. ఈ రోజు మనం మాట్లాడుకోబోతున్నాం ప్రస్తుతం కరోనా మరి అల్లకల్లోలం చేస్తుంది తెలంగాణ రాష్ట్రంలో. అంటే ప్రపంచ వ్యాప్తంగా అల్లకల్లోలం సృష్టిస్తుంది. అయినప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రంలో కూడా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. కాబట్టి మన ఫోర్ సైడ్స్ ఛానల్ ఇన్నోవేటివ్ గా తీసుకొని 10 మందికి మోటివేట్ చేసే విధంగా, తెలియజేసే విధంగా, అంటే ఇప్పుడు ఈ రోజు చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో లాక్ డౌన్ అవసరమా అనవసరమా అనే సబ్జెక్ట్ కూడా అందరిలో వినిపిస్తుంది. ఏమంటారు? మనతో మాట్లాడడానికి మన సత్య గారు, సామాజిక వ్యక్తి సత్య గారు, అదే విధంగా పావని గౌడ్ గారు కూడా మనతో పాటు ఉన్నారు. చెప్పండి సత్య గారు, ఏమంటారు? లాక్డౌన్ అవసరమా తెలంగాణ రాష్ట్రంలో? ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులలో ఎట్లా ఉందంటే బయటకు వెళ్తే ఖచ్చితంగా కరోనా వస్తుంది అనే పరిస్థితులు తయారైనాయి. లాక్డౌన్ అయితే ఖచ్చితంగా అవసరమే. కాకపోతే ప్రభుత్వం ఎన్ని రకాల కార్యక్రమాలు చేసినా కానీ, ఫస్ట్ టైం లాక్డౌన్ లో కూడా చాలా టైట్ చేసినా కానీ జనాలు పిండి కోసమనో దేనికోసమనో ఊరికి అనవసరంగా తిరిగారు. యాక్చువల్గా ఏంటంటే ఎవరి సేఫ్టీ వాళ్ళు తీసుకోవాలా. ప్రభుత్వం ఎన్ని కార్యక్రమాలు చేసినా ఏం చేసినా కానీ చివరగా చేయాల్సింది, సపోర్ట్ చేయాల్సింది పబ్లికే. కామన్ పబ్లిక్ సపోర్ట్ చేయండి ఏది కూడా సక్సెస్ కాదు. లాక్డౌన్ పెట్టే పరిస్థితి ప్రజలు, అంటే తెలంగాణ ప్రజలు లాక్డౌన్ పెట్టే పరిస్థితి తెచ్చుకోవద్దని కోరుకుంటున్నాను. ఎందుకంటే లాక్డౌన్ వల్ల చాలా మంది చాలా చాలా రకాలుగా ఎఫెక్ట్ అవుతారు. ఎస్పెషల్లీ ఏంటంటే బిలో పావర్టీ లైన్ పీపుల్. వాళ్ళు రోజు పని చేస్తే గానీ వాళ్ళకి పూట గడవని పరిస్థితి. అట్లాంటి వాళ్లకు చాలా సమస్యలు ఎదురవుతాయి. మనం ఆల్రెడీ ఫస్ట్ లాక్డౌన్ లో చూసినాము. ఎంతో మంది ఆకలితో బాధపడ్డ వాళ్ళు ఉన్నారు. తర్వాత వాళ్ళు ఊర్లు విడిచిపెట్టి పోయిన వాళ్ళు ఉన్నారు. ఇట్లా ఇన్ని రకాల పరిస్థితులు వస్తున్నాయి కాబట్టి లాక్డౌన్ రాకుండా ఉండాలి, లాక్డౌన్ లేకుండా ఉండాలి అంటే ప్రజలే తమ 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 సొంత నిర్ణయాలు తీసుకొని మాస్కులు పెట్టుకోవడం కానీ, సామాజిక దూరం పాటించడం కానీ, ఫంక్షన్లు ఇలాంటివి చేయడం కానీ, వెళ్ళడం కానీ ఏది చేయకుండా ఉంటే బాగుంటుందని చెప్పేసి నా అభిప్రాయం అండి. చెప్పండి పావని గౌడ్ గారు, మీరేమంటారండి? లాక్డౌన్ అవసరం అంటారా తెలంగాణ రాష్ట్రానికి? లాక్డౌన్ అనేది ఇంకా సమస్యలు తెచ్చి పెడుతుంది. ఎందుకంటే రోజువారీ కూలీ పని చేసుకునే వాళ్ళకి గాని, పేదవారికి గాని అన్నం అనేది దొరకక చనిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. లాక్డౌన్ అనేది ముఖ్యం కాదు. ఫస్ట్ ప్రజలల్లో అవగాహన రావాలి. తప్పనిసరి పరిస్థితులలో మాత్రమే బయటికి వెళ్ళాలి. బయటికి వెళ్తే మాత్రం మాస్క్ ప్లస్ శానిటైజర్ కూడా మీ దగ్గర పెట్టుకోండి. సోషల్ డిస్టెన్స్ పాటించండి. తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే బయటికి వెళ్ళాలి. అనవసరంగా బయటికి వెళ్ళి కరోనా తెచ్చుకోకండి ప్లీజ్. అత్యవసరం అయితేనే బయటికి పోండి, లేకపోతే ఇంట్లోనే ఉండండి. లేకపోతే లాక్డౌన్ పెట్టే పరిస్థితులు తెచ్చుకోవద్దు ప్లీజ్. ఎందుకంటే నేను ఫస్ట్ లాక్డౌన్ అప్పుడు ఢిల్లీలో ఉన్నాను అన్నమాట. ఢిల్లీలో ఎట్లా అంటే లాక్డౌన్ పెడుతున్నారు, పెట్టిన తర్వాత మేమేంటంటే మార్కెట్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కూడా సోషల్ డిస్టెన్స్, వెజిటేబుల్స్ ఏది తీసుకొచ్చినా కూడా కడిగేసుకోవడము, మంచిగా అంటే కొంచెం శుభ్రత పాటించడము అన్ని చేసినాం అన్నట్టు. ఆఫీస్కి వెళ్ళాల్సి వచ్చినప్పుడు కూడా సోషల్ డిస్టెన్స్ పాటించడము. ఆఫీసులలో కూడా 2 లేదా 3 అంతే, ఎక్కువ మంది ఉండడానికి వీలుండకపోయేది. ప్లీజ్, లాక్డౌన్ అనేది సమస్యకు పరిష్కారం కాదు. లాక్డౌన్ పెట్టడం వల్ల నష్టాలే తప్ప లాభాలు చాలా తక్కువ. లాభాలు ఏంటంటే గ్లోబల్ వార్మింగ్ అని, ఇంకొకటి ఏంటంటే ఈ పొల్యూషన్ తగ్గిపోవడం, ఇది ఉంటది. మనకి లాక్డౌన్ పెట్టడం వల్ల మళ్ళీ స్టాక్ మార్కెట్ లో గానీ, ప్రొడక్షన్ సెక్షన్ లో గానీ, అగ్రికల్చర్ గానీ, ఇప్పుడు మళ్ళీ రైతులు కోతలకు వచ్చినాయి వరలన్నీ, అవి ఎటు కాకుండా అయిపోతుంది అన్నమాట. ఇంకొకటి డైలీ వేజెస్ కూలీ వాళ్ళకు కూడా చాలా కష్టం అవుతుందండి. మళ్ళీ ఇంకొకటి వలస కార్మికులు మళ్ళీ ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళడము, పాపం వాళ్ళు ట్రాన్స్పోర్టేషన్ నడుచుకుంటూ ఇదివరకు ఎన్ని ఇబ్బందులు పడినరో మనం చూసినాం. అలాంటి పరిస్థితి రావద్దు అని అయితే నేను కోరుకుంటున్నా. ప్రతి ఒక్కరు, ఇప్పుడు ప్రభుత్వం ఎన్ని మంచి పనులైనా చేస్తుంది. ప్రభుత్వం ఎన్ని మంచి పనులు చేస్తున్నప్పుడు మనకు కూడా, మన ప్రజలలో, సామాన్య మానవులలో కూడా అవగాహన అనేది రావాలి. అవగాహన అంటే మాస్క్ పెట్టుకోవాలి, సోషల్ డిస్టెన్స్ ఉండాలి, శానిటైజ్ చేసుకోవాలి చేతులు, తప్పనిసరి పరిస్థితులలో మాత్రమే బయటికి పోవాలి. ప్లస్ అనవసరమైన పెళ్లిలు, ఈ ఫంక్షన్లకు వీటికి అటెండ్ కావద్దు ప్లీజ్. ప్రతి ఒక్కరికి, మీకు అందరికి, ఇది చూస్తున్న యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ చెప్తున్నాను, మేము ఫస్ట్ లాక్డౌన్ అప్పుడు ఢిల్లీలో ఉన్నాము.
చాలా కష్టపడినాం, చాలా కష్టమైంది. ఆ వలస కార్మికులను చూస్తే మాత్రం నాకైతే ఘోరంగా బాధ అయింది. ఇప్పుడు లాక్డౌన్ పరిస్థితి రావద్దు. ఈ రాష్ట్రంలోనే లేదు. కరోనా అనేది ఓన్లీ తెలంగాణ రాష్ట్రంలోనే విజృంభిస్తలేదు. అన్ని రాష్ట్రాలలో ఇప్పుడు యూపీ గాని, మధ్యప్రదేశ్ గాని, ఢిల్లీ గాని అన్ని రాష్ట్రాలలో కూడా విజృంభిస్తుంది. లాక్డౌన్ అనేది సమస్యకు పరిష్కారం కాదు. ప్రజలలో అవగాహన ముఖ్యం. చెప్పండి సత్య గారు, చూసుకుంటే ప్రభుత్వాలు చెప్తున్నాయి, పోలీస్ యంత్రాంగం చెప్తుంది మాస్కులు ధరించండి, శానిటైజింగ్ యూజ్ చేయండి, భౌతిక దూరం మెయింటైన్ చేయండి అని చెప్పినా కూడా మనం చూస్తున్నాం ఈ రోజు రోడ్లలో గుంపులుగా తిరుగుతున్నారు. ఫంక్షన్స్ ఆగట్లేదు, పెళ్లిళ్ళు ఆగట్లేదు, ఆఖరికి కిటీ పార్టీలు ఆగట్లేదు, పబ్ కల్చర్ అదే రన్ అవుతున్నాయి. ఎలా చూడొచ్చు ఇవన్నీ చూస్తే? ఇప్పుడు ప్రజల్లో అవగాహన రావాలి. ప్రజల్లో అవగాహన లేక కాదు, అవగాహన ఉండి కావాలని చేస్తున్నారు. అవగాహన రాహిత్యం వల్ల కూడా కాదు. ఎందుకంటే ఫస్ట్ టైం లాక్డౌన్ చేసిన తర్వాత ఎంత మందికి ఎన్ని రకాలుగా చెప్పినా గానీ మనం చూసినాము, అన్వాంటెడ్ గా వెళ్ళారు బయటకి, ఊరికే టైం పాస్ ముచ్చట్ల కోసమని దేనికోసమని ఏదో ఒక రకమైన పని. ఇంట్లో కూర్చొని చేసుకోవచ్చు, ఇంట్లో కూర్చొని ఏదైనా పని చేసుకోవచ్చు, నడుస్తుంది. కానీ అన్వాంటెడ్ గా బయటకు వెళ్ళేసి ఊరికే ఒకడికి ఉన్నా గానీ ఇంకోటికి అంటించి రావడము, మాస్కులు పెట్టుకోకపోవడము, శానిటైజర్ వాడకపోవడము, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయకపోవడము. ఎప్పుడైతే ఇప్పుడు జూన్ తర్వాత లాక్డౌన్ ఎప్పుడైతే మెల్లగా సడలించిన తర్వాత పబ్లిక్ ఏమైందంటే కరోనా వెళ్ళిపోయిందిగా, కరోనా అయిపోయిందిగా, కరోనా ఏం లేదు, ఇంకా మొత్తం పూసుకొని రాసుకొని తిరుగుదాం అన్నట్టే మొత్తం అంటించుకొని తిరిగిరు జనాలు. దావత్లు ఒక్కొక్కరు 1000 మంది, సినిమా థియేటర్లలో రిలీజ్ అని చెప్పేసి జనాలు ఇష్టం వచ్చినట్టు పోయిరు, ఫంక్షన్లకు పోయిరు, సావులకు పోయిరు, హోటళ్ళు, థియేటర్లు, మాల్స్ ఇవన్నీ తిరిగిరు. ఇవన్నీ తిరిగిన తర్వాత ఏమైపోయింది, అది సెకండ్ వేవ్ స్టార్ట్ అయింది. కానీ కాకపోతే ఏమనిపిస్తుంది అంటే నాకు కొన్ని రకాలుగా ఫస్ట్ లాక్డౌన్ కంటే ఇప్పుడు కొద్దిగా జనాలలో కొద్దిగా అవేర్నెస్ పెరిగింది. ఎందుకంటే ఫస్ట్ లాక్డౌన్ లో ఇంత ఘోరంగా చూడలేం పరిస్థితులు. ఏంది హాస్పిటల్ బెడ్స్ నిండిపోవడము, ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఢిల్లీలో, తర్వాత మహారాష్ట్ర, నాందేడ్ ఇటు సైడ్ ఏ రకంగా అయితే ఉందో అంత ఘోరంగా లేకుండా అప్పుడు పరిస్థితులు, ఇప్పుడు చాలా ఘోరంగా ఉన్నాయి పరిస్థితులు. పబ్లిక్ లో కూడా కొద్దిగా అవగాహన పెరిగింది. కానీ ఏంటంటే కొంతమంది నిర్లక్ష్య ధోరణి, కొంతమంది, అందరూ అనట్లేదు, కొంతమంది నిర్లక్ష్య ధోరణి వల్ల మిగిలిన సమాజానికి మొత్తం ఏంటంటే ఈ కరోనా అనేది వ్యాప్తి ఎక్కువ చెందుతుంది అనమాట. కొంతమంది ఏమైతున్నారంటే సూపర్ స్ప్రెడర్ గా మారుతున్నారు. సో ఇట్లాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే ఎవరిదికి వాళ్ళు సెల్ఫ్ గా వాళ్ళు డిసిషన్ తీసుకొని మాస్క్ పెట్టుకొని, ఒక్కటి కాదు 2 డబుల్ ఈ రోజు పేపర్లో చదివాను, డబుల్ మాస్క్ పెట్టుకుంటే మనకి కొద్దిగా ఇది తక్కువ ఉంటుంది అని చెప్పేసి, ఎఫెక్ట్ తక్కువ ఉంటుంది అని చెప్పేసి విన్నాను. సో అట్లా శానిటైజర్ వాడుతూ, భౌతిక దూరం వాడుతూ చేస్తే మాత్రం ఖచ్చితంగా మనము లాక్డౌన్ లేకుండా కూడా ఎందుకంటే లాక్డౌన్ వల్ల సామాజిక ప్రజలకే కాదండి, ప్రభుత్వానికి కూడా ఆదాయం తగ్గిపోతుంది. ప్రభుత్వం ఏదైనా పని చేయాలన్నా కానీ ఆదాయం కావాలి, ఆదాయం లేనిది ఏం చేయలేం. ఒక్క మందమ్ముతేనో లేకపోతే రిజిస్ట్రేషన్ చేస్తేనో రాదు. అన్ని రకాల ఆదాయాలు అనేది ప్రభుత్వానికి రాకుండా పోతుంది. అప్పుడు ఎవరికి ఇప్పుడు ప్రభుత్వం ఖర్చు పెట్టాలన్నా కానీ ఎక్కడికి వెళ్ళి ఖర్చు పెడుతుంది? అప్పుడు పబ్లిక్ ఏదైనా సేవ చేయాలన్నా కానీ ఇన్కమ్ ఉంటేనే కదా సేవ చేసేది. ఇన్కమ్ లేని పబ్లిక్ కూడా, గవర్నమెంట్ కూడా ఎక్కడి నుంచి సేవ చేస్తుంది? సో లాక్డౌన్ వచ్చే పరిస్థితి రాకుండా ఉండాలంటే పబ్లిక్ అందరూ కూడా చాలా కేర్ఫుల్ గా ఉండాలి. చాలా కేర్ఫుల్ గా ఉంటేనే కంపల్సరీ మనము ఇది తగ్గించగలుగుతాము అని నా యొక్క అభిప్రాయం. పావని గౌడ్ గారు చెప్పండి, ఈ రోజు మనం చూసుకుంటే కుప్పలుగా శవాలు పడి క్రెయిన్లతో తవ్వి అందులో పూడ్చిపెట్టిన వీడియోలు మనం చూస్తూ ఉన్నాం. మరి ఎందుకు ఇంట్లో మహిళలు పూర్తి స్థాయిగా చెప్పలేకపోతున్నారా? ఇంట్లో కుటుంబంలో మరి ఇళ్లలో ఉండి వాళ్ళ పిల్లలకు కానీ, వాళ్ళ హస్బెండ్ కానీ, లేకపోతే వాళ్ళ ఇంటి చుట్టుపక్కల వాళ్ళకి కానీ, వాళ్ళ రిలేటివ్స్ కానీ ఎందుకు మోటివేట్ చేయలేకపోతున్నారు మహిళలు? ఇప్పుడు అందరూ ఉన్న వాళ్ళే ఉండరు కదా అండి. ఇప్పుడు రోజు బయటికి వెళ్తేనే ఒక రోజు బయటికి ఇప్పుడు ఆటో దోలే వాళ్ళు ఉంటారు, కార్ దోలే వాళ్ళు ఉంటారు, డ్రైవర్స్. లైక్ వాళ్ళు బయటికి వెళ్తేనే వాళ్ళకు డబ్బులు వస్తాయి, తింటారు, కుటుంబాన్ని పోషించగలుగుతారు. ఆడవాళ్ళు చెప్తారు, ఎందుకు చెప్పారండి? వాళ్ళు వచ్చి బయట స్నానం చేస్తారు, అన్ని చేస్తారు, కానీ పాపం వాళ్ళు తినడానికి తిండి కావాలి కదా, వాళ్ళకి బ్రతకడానికి అయితే డబ్బులు కావాలి కదా, అందుకే బయటికి వెళ్తున్నారు. కొంతమంది అంటే వీళ్ళు రోజువారీ కూలీలు ఇట్లా చేసుకునే వాళ్ళని అంటలేను, కొంతమంది మాత్రం యువకులల్లా నిర్లక్ష్య ధోరణి అనేది మస్తు కనబడుతుంది. నేను ఇక్కడికి వచ్చినాక చూస్తున్నా రోడ్ల మీద కొంతమంది, అందరూ అనట్లేదు, కొంతమంది నిర్లక్ష్య ధోరణి వల్ల వాళ్ళు ఏంటంటే చుట్టుపక్కల వాళ్ళకు కూడా అంటిస్తున్నారు. ఇంకొకటి, ఫస్ట్ వేవ్ లో ముసలి వాళ్ళు చనిపోతారు, వృద్ధులు ప్లస్ ఏదన్నా అనారోగ్య కారణాలు ఉన్న వాళ్ళే చనిపోతారు.
అని అని ఉండే. కానీ సెకండ్ వేవ్ అనేది చాలా తీవ్రంగా ఉన్నదండి. ఇప్పుడు యుక్త వయసు అంటే ఏంటంటే 35, 40, 20+ ఈ చిన్న పిల్లలను కూడా వదలడం లేక ఈ కరోనా. ప్లీజ్ అందరూ కూడా ఏంటంటే విజ్ఞప్తి అనుకోండి, ఇంకేదన్నా అనుకోండి, కానీ అందరు ఇళ్లలోనే ఉండండి. తప్పనిసరి పరిస్థితులలో మాత్రమే బయటికి పోండి. లాక్డౌన్ విధించేటట్టు మాత్రం తెచ్చుకోకండి పరిస్థితులను. ఇంకొకటి ఏంటంటే ఈ ఫంక్షన్లకు అటెండ్ అయ్యేటప్పుడు తప్పనిసరి అయితేనే ఏంటండి, ముఖ్యంగా యువకులకు ఈ రోజు హెల్మెట్ పెట్టుకోండి అంటే పెట్టుకోరు, లేదంటే ఏదైతే బ్రేక్ చేయకండి రూల్స్ బ్రేక్ చేస్తారు. ఎందుకంటే ఇంకొకటి అవునవును, ఆ నిర్లక్ష్య ధోరణి, అది వాళ్ళు 10 మందికి చెప్పే వాళ్ళే నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తున్నారు. ఇంకొకటి వాళ్ళు సీసీ కెమెరాలు ఉన్నాయని కూడా నెంబర్ ప్లేట్లకి ఆకులు పెట్టడము, లేకపోతే పేపర్ అతుకు పెట్టడము అట్లాంటివి చేస్తున్నారు కూడా. అట్లా హెల్మెట్ అనేది వాళ్ళ ప్రాణాల కోసమే కదా, పోలీసులు వాళ్ళ కోసం కాదు కదా చెప్పేది, యువకుల ప్రాణాల కోసం, యువకుల ప్రాణాల కోసమే కదా హెల్మెట్ కంపల్సరీ. ఇప్పుడు కరోనా వచ్చింది, మాస్క్ కంపల్సరీ, శానిటైజర్ మీ దగ్గర ఉంచుకోండి, శానిటైజ్ చేసుకోండి చేతులని. మనకు ఇప్పుడు మన ఇంట్లో ఒక 18-20 ఇయర్స్ అబ్బాయి ఉన్నాడు అనుకోండి, ఆయన బయటికి వెళ్తాడు, అక్కడక్కడ తిరుగుతూ ఉంటాడు, ఇంట్లోకి వస్తాడు, వచ్చి మన ఇంట్లో నానమ్మనో అమ్మమ్మ ప్లస్ డాడీ మమ్మీ చిన్న పిల్లలు తమ్ముడో చెల్లో వీళ్ళందరికీ అంటిస్తాడు. ప్లీజ్ మీరైతే ఏంటంటే మీ ద్వారా చెప్పండి యువకులకు, బయటికి తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్ళండి. వెళ్ళినప్పుడు మాత్రం బయట నుంచి బయటికే వచ్చి బాత్రూమ్ లోకి వెళ్ళి మొత్తం బట్టలన్నీ అక్కడ స్నానం చేసి శానిటైజ్ చేసుకొని లోపలికి రండి. కొన్ని శుభ్రత కూడా పాటించాలి. ఆ చెప్పులు అనేటివి కూడా బయటనే, ఎక్కువ చుట్టాలను కూడా ఇళ్ళకి రానియకండి. తర్వాత కరోనా పోయినాక, దేవుడి దయ వల్ల కరోనా పోయినాక అందరం చుట్టాలను ఇన్వైట్ చేసుకుందాం, ఫంక్షన్లు చేసుకుందాం, పెద్దగా పెళ్లిళ్ళు చేసుకుందాం, డీజేలు పెట్టుకుందాం, ఎగురుదాము, అన్ని చేసుకుందాం. కానీ కొంచెం జనాలు కూడా కొంచెం అవగాహన తెచ్చుకోవాలి. అవగాహనకు వచ్చిండ్రు, ఇంకా అవగాహన తెచ్చుకోవాలి, కొంచెం జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తలు పాటించాలి. శుభ్రత అనేది మెయిన్. ఇప్పుడైతే తిండి కూడా అంటే ఆహారపు అలవాట్లు కూడా కొంచెం నాన్ వెజ్ ప్రోటీన్స్ కి సంబంధించిన ఎగ్స్ గానీ చికెన్ గానీ ప్రోటీన్స్ కి ఏంటంటే ఇప్పుడు కాజు, బాదం, వేడి నీళ్లు కొంచెం 2-3 సార్లు వేడి నీళ్లు ఆవిరి పట్టుకోండి, మార్నింగ్ ఈవినింగ్ నిమ్మరసం తాగండి. ప్లీజ్ అప్పుడు చలికాలం అయితేనే కరోనా వస్తది, చలి ఉంటేనే కరోనా వస్తది అని అన్నారు. కానీ ఇప్పుడు చలికాలం కాదు, ఎంత ఎండ కొట్టినా కూడా కరోనా అనేది మన చుట్టే తిరుగుతుంది. ఎవరికి వస్తుంది ఎవరికి వస్తలేదు అని చెప్పేటట్టు లేదండి. ప్లీజ్ ఎవరితోటి మాట్లాడినా కూడా సోషల్ డిస్టెన్స్ అనేది మెయిన్. సోషల్ డిస్టెన్స్ పాటించండి. ఎదుటివాడు కూడా మాస్క్ పెట్టుకోమని చెప్పండి, మీరు కూడా మాస్క్ పెట్టుకోండి. బయటికి వెళ్తే వస్తువులన్నీ తీసుకొచ్చి వేడి నీళ్ళన్నా లేకపోతే శుభ్రమైన నీళ్ళల్లో వేసి కడుక్కొని ఫ్రిడ్జ్ లో పెట్టుకోండి, శానిటైజ్ చేసుకోండి, మంచిగా ఉండండి. ప్లీజ్ అందరు బాగుండాలి, అందరిలో మనం ఉండాలి అని కోరుకుంటున్నా నేనైతే. చెప్పండి, ఈ రోజు మనం చూసుకుంటే కుప్పలు తెప్పలుగా శవాలు పడిపోతున్నాయి, ప్రజలు చూస్తున్నారు, ఆ వీడియోలు షేర్ కూడా చేస్తున్నారు. కానీ ఈ రోజు చూస్తుంటే ఎందుకు ఇంతకుముందు గతంలో లాక్ డౌన్ అయినప్పుడు ఇళ్లలోనే ఈ ప్రైమ్ లో వీడియోలు చూశారు, ఇళ్లలోనే గడిపారు, అంతా సక్రమంగా జరిగింది, అందరూ సేఫ్టీగా ఉన్నారు. ఈ రోజు ఎందుకు ప్రజలందరూ కరోనా సెకండ్ వేవ్ వస్తున్నా కూడా రోడ్ల పైకి వస్తున్నారు, సినిమాలకు వెళ్తున్నారు, షికార్లు కొడుతున్నారు, అర్ధరాత్రి 12 గంటలకు కూడా ట్యాంక్ బండ్ దగ్గర నక్లెస్ రోడ్ లో గుంపుల మనుషులు మనం చూస్తున్నాం. ఎలా చూడొచ్చింది? ఇప్పుడు ఎట్లుందంటే మాదాకా వస్తా అనే నిర్లక్ష్య ధోరణి అంతే. మనం మంచిగా రోజు తింటున్నాము, మంచిగా బలంగా ఉన్నాము, ఏం లేదు, మనము హెల్దీ ఫుడ్ తీసుకుంటున్నాం, మనకు రాదు అనే ఒక నిర్లక్ష్య ధోరణి తప్ప ఇంకేం లేదు. తనదాకా వస్తే గానీ తెలియదు, అట్లా ఉంది నిర్లక్ష్య ధోరణి. ఇప్పుడు సినిమా థియేటర్లు అంతమంది ఒకటే దగ్గర ఉంటారు, సినిమా థియేటర్లలో సోషల్ డిస్టెన్స్ పాటించారా అండి? మీరు చెప్పండి. ఎవరికి ఇష్టమైన హీరో సినిమా వచ్చిందనగానే ఆడ పోయేసి జెండాలు ఎగిరేయడము, ధర్నాలు చేయడము, లేదంటే ఎంజాయ్ చేయడము థియేటర్లలో మొత్తం. ఎక్కడైనా సోషల్ డిస్టెన్స్ పాటించారా? ఎక్కడ పాటించారు? ఫంక్షన్ హాల్లో 100 మంది అని చెప్పారు అప్పుడు స్టార్టింగ్ లా, ఫస్ట్ లాక్డౌన్ ఉన్నప్పుడు విత్ కలెక్టర్ పర్మిషన్ తీసుకోవాలి, 100 మందికి మించి రావద్దు అన్నారు. ఆ తర్వాత ఏమైంది, వేల మంది వచ్చినా గానీ అసలు సోషల్ డిస్టెన్స్ అనేది లేదు, కనీసం మాస్క్ పెట్టుకోలే. మాస్క్ మొన్నటి నుంచి పెట్టుకుంటున్నారు, మళ్ళా మొన్నటిదాకా అసలు మాస్క్ ఎవరు పెట్టారు? ఎవరు పెట్టుకోలేరు.
అంటే అది ఏంటంటే నిర్లక్ష్య ధోరణి వల్లే మనమే చేస్తుంది, సమాజానికి కీడు చేస్తుంది ఎవరో కాదు, మనమే. అందులో నేనుండొచ్చు, ఇంకెవరో ఉండొచ్చు, అందరూ ఉండొచ్చు. సో మనందరి నిర్లక్ష్య ధోరణి ఇందాక వచ్చింది తప్ప యాక్చువల్ గా ఏం లేదు. గవర్నమెంట్ లాక్ డౌన్ చేస్తే ఇప్పుడు మళ్ళీ ఏంది ప్రాబ్లం? అందరు కాళ్ళు కట్టేసి ఇంట్లో పడేసినట్టే. ఇక చిన్న పిల్లలు పాపము ఎంత పరేషాన్ అవుతున్నారు ఇళ్లలో ఉండి. ఆ జైలు పరిస్థితి అవుతుంది పాపం. నిన్న ఒక టీవీ ఛానల్లో చూశాను, ఏదో యూట్యూబ్ లో ఒక వీడియో చూశాను. ఒక బాబు పాపం స్కూల్కి లేదు, ఏం లేదు, ఆ వీడియో గేమ్ కి అలవాటు అయిపోయాడు. పాపం హాస్పిటల్ వేసినా గానీ అదే అని చెప్పేసి గన్ను కొట్టుకుంటున్నాడు. అంటే వాళ్ళు మెంటల్ గా అంత డిస్టర్బ్ అయ్యి ఉన్నారు అనమాట. జగిత్యాల ప్రభుత్వ హాస్పిటల్ ఈ సంఘటన మనం చూసాం, జగిత్యాల జిల్లాలో. సో ఇలాంటి ఇప్పుడు చెప్పండి పావని గారు, అంటే పిల్లలు అంటే లాక్ డౌన్ వల్ల నష్టాలు ఏమున్నాయి? ఇంట్లో ఉంటే పిల్లలు కూడా ఎట్ అయిపోతున్నారు, ఫ్యామిలీలో ఒక తల్లి కూడా ఇబ్బంది వాతావరణమే, ప్రతి 24 గంటలు ఇంట్లో ఉంటే అందరికి ఇబ్బంది. మరి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? అంటే మాస్క్ కొంతమంది అంటున్నారు, కొంతమంది ముఖ్యంగా యువత నాకు కాల్స్ చేసి మరి అడుగుతున్నారు, ఎవరికైతే కరోనా పాజిటివ్ వచ్చింది అతను కాల్ చేసి, అరే నీకు వచ్చిందా, నాకు రాదులే, నాకు అసలు కరోనా రాదులే అని చెప్పేసి మరి వాళ్ళు విచ్చలవిడిగా తిరిగే ప్రయత్నం చేస్తున్నారు. అవునవును. ఇప్పుడు చాలా నాకు మంది ఏమీ కాదు అనే ఆలోచన మానుకోవాలి. ఫస్ట్ ఏంటంటే నాకు ఏమీ కాదు అనేది మానుకోవాలి. ఎంత ఆరోగ్యవంతంగా ఉన్నా, ఎంత మంచి ఫుడ్ తీసుకున్నా వస్తుంది అది. నాకు ఏం కాదని నిర్లక్ష్య ధోరణి వహించద్దు. మాస్క్ ఈజ్ బెటర్ దెన్ వెంటిలేటర్, హోమ్ ఈజ్ బెటర్ దెన్ ఐసియు. ఇంకొకటి, పిల్లలు, నాకు 2 చిన్న పిల్లలు. ఏంటంటే ఒకడు 7 ఇయర్స్, ఇంకొకడు 5 ఇయర్స్. వాళ్ళకి అంటే ఢిల్లీలోనే వాళ్ళు చదివేది, వాళ్ళకి ఆన్లైన్ క్లాసెస్ జరుగుతున్నాయి. ఇక్కడ వీళ్ళకి ఆన్లైన్, మరి పిల్లలకి చుట్టుపక్కల పిల్లలను చూస్తున్నా, పాపం నేను ఇంట్లోనే ఉండి చూస్తున్నా. ఆన్లైన్ క్లాసులు వాళ్ళకి జరుగుతున్నాయో జరగట్లేదో తెలియదు, అటెండ్ అవుతలేరు. ఇంకొకటి, నా పిల్లలకైతే నేను రోజు ఆన్లైన్ క్లాసులు అటెండ్ అవుతున్నా, దాంతో పాటుగా వాళ్ళ హోంవర్క్లు వాటితోటే బిజీ అయిపోతుంది. ఇంకొకటి ఏంటంటే అప్పుడప్పుడు టైం దొరికినప్పుడు వాళ్ళకి అంటే కొంచెం అంటే అంతకు ముందు పార్క్ తీసుకెళ్లడము, లేకపోతే గేమ్స్ అట్లా ఇట్లా ఆడిపియడము అట్లుండేది. ఇప్పుడు నేనే నా ఇంటి దగ్గర ఒక క్రికెట్ బాల్, బ్యాట్ తీసుకొచ్చిన, వాళ్ళతోనే కలిసి నేను కూడా ఆడుతున్నాను. వాళ్ళకి ఫార్మింగ్ అంటే మాకు కొంచెం పొలం ఉంది, ఆ పొలం సైడ్ ఈవినింగ్ అట్లా తీసుకొని వెళ్తున్నా, వాళ్ళకి ఏంటి అని చూపిస్తున్నా. అటు సైడ్ అయితే ఎవరు ఉండరు కదా పొలంల దగ్గర. చిన్నపిల్లలను తీసుకొని అక్కడికి పోయి ఇట్లా నానా, ఇది నానా, అది నానా అని మాస్క్ వాళ్ళకి తప్పనిసరిగా, వాళ్ళు ఏంటంటే మమ్మీ, నేను ఒకవేళ బయటికి పోవాల్సి వచ్చినప్పుడు మమ్మీ మాస్క్ అని అంటారు నా పిల్లలు. అట్లా వాళ్ళు మాస్క్. పవన్ గారు చెప్పండి, రోడ్ల మీద చూస్తున్నాం, బండ్ల మీద వెళ్తున్న వాళ్ళు, వాళ్ళ ఫ్యామిలీ, చిన్న పిల్లలకు కూడా మాస్క్ లేకుండా బండి మీద తిప్పుతున్నారు. ఈ రోజు మనం అన్ని న్యూస్ లో చూస్తున్నాం, గాలి ద్వారా కూడా కరోనా వస్తుందని వింటున్నాం. మరి అలా చిన్న పిల్లలు కూడా రోడ్ల మీద మాస్క్ లేకుండా తీసుకపోవడం అనేది తల్లిదండ్రుల మరి ఏ విధంగా ఉండొచ్చు వాళ్ళ ఆలోచన అనుకోవచ్చు? బాధ్యత రాహిత్యం అండి, అది ఖచ్చితంగా బాధ్యత వాళ్ళే రాహిత్యం. డిసైడ్ కావాలండి, మాస్క్ కావాలా వెంటిలేటర్ కావాలా అనేది వాళ్ళే డిసైడ్ కావాలి. మాస్క్ కావాలా వెంటిలేటర్ కావాలా అనేది వాళ్ళే డిసైడ్ కావాలి. ఇంకొకటి ఏంటంటే మమ్మీ మెయిన్ ఇంట్లో గృహిణి కంపల్సరిగా, ఎవరైనా ఇంట్లో భర్త బయటికి వెళ్ళినా, అత్తమామలు బయటకు వెళ్ళినా, పిల్లలు బయటకు వెళ్ళినా, ఇప్పుడు ఏంటంటే జాగ్రత్తగా వెళ్ళిరండి అని చెప్పుడు బంద్ చేసి ఫస్ట్ మాస్క్ ను శానిటైజర్ ఇచ్చుడు స్టార్ట్ చేయరు. ఈ 2 ఉన్నాయి అనుకోండి, వాళ్ళు జాగ్రత్తగానే బయటికి పోతారు, బయట నుంచి వాళ్ళు ఇంటికి వస్తారు. ఇంకోటి, సోషల్ డిస్టెన్స్ కూడా కంపల్సరీ అని వాళ్ళకి చెప్పాలి. మా హస్బెండ్ బయటికి పోతే మాత్రం, మొన్న ఢిల్లీకి వెళ్ళిండ్రు, మొత్తం 2-3 డేస్ వరకు ఇంట్లోకి రానియలేదు. నేను బయటనే ఉండండి, అంటే చిన్నపిల్లలు ఉన్నారు కదా, బయటనే ఉండండి అని చెప్పి బయటనే ఉంచుతాను. అట్లా అన్నమాట. మనము గృహిణిది ఇప్పుడు ఏంటంటే గృహిణి బాధ్యత అనేది గొప్పది. ఇప్పుడు ఇంట్లో శుభ్రత ఆమెనే చూసుకోవాలి, భర్త బయటికి వెళ్ళినా ఆమెనే చూసుకోవాలి. ప్లస్ ఈ కరోనాని ఎట్లా జయించాలనేది కూడా ఆడవాళ్ళు చేయలేనిది ఏది ఉండదు, ఆడవాళ్ళు అన్ని చూసుకుంటారు. ఇంకొకటి, బయటికి వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా మీ భర్తలకు మాస్క్, శానిటైజర్ ఇచ్చి పంపండి. పిల్లలు బయటికి వెళ్ళినా, మన అంటే పిల్లలు 18 ఇయర్స్ ఇట్లా వాళ్ళు బయటికి వెళ్ళినా కూడా తప్పనిసరిగా హెల్మెట్ పెట్టుకుంటారా నాన్న. ఇంకొకటి, మాస్క్ కూడా పెట్టుకోవాలని చెప్పాలి ప్లీజ్. ఇది ఆర్డర్ అనుకోండి, రిక్వెస్ట్ అనుకోండి. ఆర్డర్ అయితే అనుకోకండి, రిక్వెస్ట్ అనుకొని చేయాలి. ఇప్పుడు సత్య గారు మనం చూసుకుంటే సిటీకి విలేజ్ లకి తేడా చూసుకుంటే, మనం పల్లెటూర్లలో అవగాహన ఉండదు, పల్లెటూరు వాళ్ళకు
నాలెడ్జ్ ఉండదు, ఇంగ్లీష్ రాదు, లేకపోతే ఇంకొకటి 100 మాట్లాడుతుంటాం. బట్ ఈ రోజు సిటీలలో చాలా అవగాహన ఉంటుంది, చాలా చదువుకున్న వాళ్ళు, ఎడ్యుకేటెడ్ పీపుల్, ఎంతో మంది లక్షల శాలరీలు తీసుకుంటూ మరి కార్పొరేట్ కల్చర్ లో ఉన్న వాళ్ళు ఎందుకు పల్లెటూరులో విలేజ్లలో కరోనా పర్సెంటేజ్ తక్కువ ఉంటుంది జిల్లాలలో, మరి సిటీలో ఎక్కడైతే నాలెడ్జ్ ఉంది అంటున్నామో అక్కడే కేసులు ఎక్కువ అవుతున్నాయి? ఇప్పుడు చదువు అదేంటి ఏదో నేర్పించాలి అంటారు కదా, చదువు అనేది సంస్కారం నేర్పించాలంటది. అది చదువు పెరిగిన కొద్దీ సంస్కారం అనేది తగ్గిపోతుంది. రీసెంట్ గా చూసినాం మనం, పోలీసు వాళ్ళతోనే గొడవలు పడ్డారు. మంచి చదువుకున్న వాళ్ళు పోలీసు వాళ్ళతో కూడా. పోలీసు వాళ్ళు ఎవరి కోసం అండి? వాళ్ళ సేవలో ఉన్నది మన కోసం. మాస్క్ పెట్టుకోమని చెప్తే తప్ప అది? మనము సామాన్యులము, మనం మాస్క్ పెట్టుకోవాలి. ఇప్పుడు కరోనా ఉండొచ్చు, మనకు ఉండొచ్చు, లేదంటే వేరే వాళ్ళకు ఉండొచ్చు. మనకున్నది అనుకోండి, బయటకి ఏమి కరోనా సిమ్టమ్స్ బయట పడే మనం మాస్క్ పెట్టుకుంటే. వేరే వాళ్ళకు ఉన్నది అనుకోండి, వాళ్ళు ఏదైనా తుమ్మినా చేసినా కానీ మనకు రాదు. మాస్క్ పెట్టుకోవడం అనేది తప్పు కాదు కదా. ఇప్పుడు చదువుకున్నోళ్ళే మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు, చదువు లానోళ్ళు. ఇక్కడ చదువుకున్నోడు చదువు లేనోడు అని ఏం తేడా లేదండి. చదువుకున్నోళ్ళు మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు. వాళ్ళే కావాలని ఆర్గ్యుమెంట్ చేయడం, నాకే తెలివి ఉంది అనే ఒక రకమైన ఆర్గ్యుమెంట్, అది మూర్ఖత్వం. చాలా మంది కాదు, కొంతమంది మూర్ఖత్వంతో ప్రవర్తిస్తున్నారు తప్ప అందరూ కాదు. కానీ ఊర్లలో ఏంటంటే, ఊర్లలో చాలా ఉన్నది. ఒక పెద్ద మనిషి ఏదైనా చెప్పిందంటే దాన్ని ఫాలో అవుతారు. ఇప్పటికీ కూడా మనం ఊర్లో చూస్తే ఇంట్లో తల్లిదండ్రులు చెప్పినా ఏం చేసినా కానీ వాళ్ళు ఫాలో అవుతారు. ఓకే, మన మంచి కోసమే చెప్తున్నారు. కానీ ఇక్కడ సిటీలో వచ్చేసరికి ఏమైతుందంటే, ఇక్కడ బాగా ఏంటంటే ఇండివిజువాలిటీ ఎక్కువ. నువ్వు చెప్తే నేనేం తినేది అనే రకంగా. బయటకు పోయిన తర్వాత కూడా సిస్టమ్ తో ఎట్లా మాట్లాడాలి. ఇప్పుడు ఫ్రంట్ లైన్ వారియర్స్ వీళ్ళు, పోలీస్ కానీ, హెల్త్ డిపార్ట్మెంట్ కానీ ఫ్రంట్ లైన్ వారియర్స్. పాపం నిన్న ఒక డాక్టర్ ఎంత ఏడ్చుకుంటా మాట్లాడుతుందో ఒక యూట్యూబ్ లో చూస్తున్నా. పాపం ఆమె ఎవరి కోసం ఏడుస్తుంది? ఇంతమంది బాబు 30-35 ఏళ్ళు కూడా చనిపోతున్నారు, మీ జాగ్రత్తలో మీరుండండి, అవసరమైతే గానీ బయటకు రాకండి అని చెప్పేసి ఆమె ఏడుస్తుంది. పాపం అంత ఏడ్చుకుంటా చెప్తుంది. ఎవరి కోసం? మన కోసమే కదా. అదే కదా చెప్తున్నా, ఇదంతా మూర్ఖత్వం. ఎందుకంటే తన దాకే వస్తే గానీ ఏమీ రాదు. అంటే నీ దగ్గరికి వస్తే గానీ ఏం తెలియదు అనే ఒక పరిస్థితి అన్నమాట. ఆ మూర్ఖత్వం నుంచి బయటపడాలి. చాలా ఆల్రెడీ లాక్డౌన్ ఫస్ట్ టైంలో చూసినాం, ఎంతగానో ఏషాలు వేసిరో అందరూ, ఏమేమి జరిగిందో అంత చూసాం. కానీ ఇప్పటికైనా మనము ఎవరిది వాళ్ళు మనం కంట్రోల్ చేసుకుంటాం. ఇప్పటిదాకా ఇంతకు ముందు వరకు నిన్న మనది వరల్డ్ లో ఫస్ట్ కౌంట్. ఇన్ని రోజుల నుంచి 1 year నుంచి అవుతున్నాగా నిన్న వరల్డ్ లో మనది ఫస్ట్. అంటే ర్యాంకింగ్ లో మనము దాంట్లో ఫస్ట్ కి వెళ్ళిపోయినాం. మన దగ్గర ఉన్న ఫెసిలిటీస్ చాలా తక్కువ అండి. చాలా తక్కువ. దాని తగ్గట్టుగా మనము ఓన్లీ ఏంటంటే మన స్వయం రక్షణే, అంటే స్వయంగా మనం ఏదైతే రక్షించుకుంటామో అదే మనకు శ్రీరామ రక్ష తప్ప ఎవరో వస్తారు కాపాడుతారని కాదు. మనకు గవర్నమెంట్ లో మనం ఒక నంబర్ మాత్రమే. ఓన్లీ మనం గవర్నమెంట్ కి ఒక లెక్క, ఒక నంబర్ మాత్రమే. కానీ మన ఫ్యామిలీకి మనమే హెడ్, మనమే మెయిన్ ఇంపార్టెంట్. అది మాత్రం మర్చిపోవద్దు. ఎవరైనా సరే, ఇండివిజువల్ గా ఎవరైనా సరే, అందరూ కూడా వాళ్ళు స్వయంగా ప్రికాషన్ తీసుకుంటే బాగుంటుంది. అవసరమైతే వెళ్ళండి, బయటకి వెళ్ళొద్దని అనట్లేదు. ఎందుకంటే లాక్డౌన్ చేస్తే ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళడానికి లేదు. లాక్డౌన్ పెట్టే పరిస్థితి రావద్దు. ఇప్పుడు హైకోర్టు కూడా ఎందుకు తీసుకుంటుంది డిసిషన్ అంటే, ఇలాంటి పరిస్థితి బయట చూస్తున్న పరిస్థితి. ఇప్పుడు ఢిల్లీ పరిస్థితి కానీ, మహారాష్ట్ర పరిస్థితి కానీ, కర్ణాటక పరిస్థితి కానీ మనకు రాకూడదు అని చెప్పేసి డిసిషన్ తీసుకుంటా అంటుంది. ఎందుకు అంటే ఇదే అన్నమాట, జనాల నిర్లక్ష్యం, ఓన్లీ నిర్లక్ష్యం అండి. నిర్లక్ష్యం వల్లనే జరుగుతుంది తప్ప ఇదంతా కాదు. ఎందుకంటే జనాలు ఎవరిదా వాళ్ళు ప్రికాషియస్ గా ఉంటే ఏం ప్రాబ్లం ఏం రాదు. గవర్నమెంట్ కానీ, కోర్టు కానీ డిసిషన్ తీసుకోవాల్సిన అంత అవసరం కూడా రాదు. ఎందుకంటే గవర్నమెంట్ నడవాలంటే ఆదాయం కంపల్సరీ కావాలి. ఈ సింపుల్. మన కుటుంబం నడవాలంటే మనకు ఆదాయం కావాలి. గవర్నమెంట్ నడవాలంటే పబ్లిక్ మొత్తం అంతా రన్నింగ్ ఉంటేనే ఆదాయం వస్తుంది. లాక్డౌన్ చేస్తే సామాన్యుడికి లాసే, అటు గవర్నమెంట్ కి లాసే. వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకునే వాళ్ళు, ఫార్మా కంపెనీలు రన్ అవుతాయండి. మిగిలిన వాళ్ళందరి పరిస్థితి ఏంది? అంతేనా కదా? చాలా మందికి పరిస్థితి చాలా రోడ్డు మీద పడే పరిస్థితి వస్తుంది లాక్డౌన్ పెడితే మాత్రం. అది రావద్దు. అంటే అందరం కూడా చాలా సెల్ఫ్ గా కేర్ తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి అనుకుంటున్నాను. పవన్ గారు చెప్పండి, ఇప్పుడు చూస్తుంటే హైకోర్టు గానీ మీరు లాక్డౌన్ విధిస్తారా, కర్ఫ్యూ విధిస్తారా చెప్పండి అని 42 గంటలు మరి ప్రభుత్వానికి టైం ఇచ్చిందని మనం తెలుస్తా ఉంది. మరి ఎలా చూడవచ్చు అంటే, ప్రభుత్వాన్ని హెచ్చరించడం ఇన్ ది సెన్స్, ప్రభుత్వానికి ఇది 100% కారణమా? ప్రభుత్వాన్ని హెచ్చరించడం ఇది ప్రజలు తప్ప, ప్రభుత్వం తప్ప? ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయమా, ప్రజలు కూడా దానికి కట్టుబడాల్సి ఉండాల్సిన నిర్ణయమా? ప్రభుత్వం అంటే ఇప్పుడు ప్రభుత్వం తప్పే ఏముంటదండి? ప్రభుత్వం అన్ని సంక్షేమ కార్యక్రమాలు చేస్తది. ప్రజలే ప్రభుత్వం. ప్రజలు కరెక్ట్ ఉన్నప్పుడు, ప్రజలు సహకరించిన తర్వాత ప్రభుత్వాన్ని హైకోర్టు తిట్టాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుందండి?
ప్రజలే కదా ప్రభుత్వాన్ని ఎన్నుకున్నదే ప్రజలే. ఆ ప్రజలు స్వీయ నియంత్రణ పాటించి గుంపులుగా తిరగకుండా ప్రభుత్వాలు ఎన్ని చేసినా గానీ ఏమైతే చెప్పండి. అందుకే అందరూ ప్లీజ్ గుంపులుగా తిరగకండి, బయటికి వెళ్ళకండి. వీలైతే అంటే మీకు తప్పని పరిస్థితులు అయితేనే బయటికి పోవాలి. తప్పని అంటే మీకు ఏదైనా వర్క్ ఉంటే వెళ్ళండి. లాక్డౌన్ విధిస్తే ఒకవేళ విధించవచ్చు, విధించకపోవచ్చు. విధిస్తే మాత్రం ఎట్లకున్నా బయటికి వెళ్ళము. కానీ మన స్వీయ నియంత్రణ అనేది మనకు శ్రీరామ రక్ష. మన కొంతమంది ప్రజలు నిమ్మకాయల కోసమో లేకపోతే కొత్తిమీర కోసమైనా కూడా ఉండి కూర కాదు, అది అప్పడాలు జనకాలు పెట్టడానికి, ఆశీర్వాద అట్టా తీసుకురావడానికి, వాటికి కూడా. అవును. చెప్పండి సత్య గారు, చివరిగా చెప్పండి, లాక్డౌన్ అవసరమా లేదా చెప్పండి. పబ్లిక్ చివరిగా చెప్పండి, లాక్డౌన్ అవసరమా లేదా పబ్లిక్ కి మీరు ఏం మెసేజ్ ఇస్తారు? పబ్లిక్ కి మీరు ఏం మెసేజ్ ఇస్తారు సత్య గారు? మీ వాయిస్ కట్ అయిందండి, వినబడలేదు సరిగా. సత్య గారు, చివరిగా మీరు పబ్లిక్ కి, సమాజానికి, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఏం మెసేజ్ ఇస్తారు, ఏం చెప్పబోతారు చివరిగా? ఇప్పుడు మాది ఒకటేనండి, ఇప్పుడు లాక్డౌన్ తెచ్చే పరిస్థితి తీసుకురావద్దు పబ్లిక్ ఎవరు కూడా. మీరందరూ స్వీయ నియంత్రణ పాటించి, సామాజిక దూరం పాటించి, అందరూ మాస్కులు పెట్టుకొని అవసరం ఉంటేనే బయటకు వచ్చేసి ఈ కరోనాని అరికట్టడంలో అందరిది పాత్ర అండి. ఒక్క ప్రభుత్వానిదే కాదు, ప్రభుత్వంది ఏమి ఉండదు. ప్రభుత్వం అంటే ప్రజలే ప్రభుత్వం. ప్రతి ఒక్కరి పాత్ర ఇంపార్టెంట్. నేను ఒక్కనేనా అనే ఆలోచనగా, నేను కూడా ఒక్కరిని అందులో, నేను కూడా ఒక పాత్రదారుని, నేను కూడా చేస్తాను కంపల్సరీ అని ప్రతి ఒక్కరు మనసులో అనుకొని అందరం సామాజిక దూరం పాటించి, అందరం మాస్కులు పెట్టుకొని, శానిటైజర్ వాడి, అవసరం ఉంటేనే బయటకు తిరిగేసి ఈ రకంగా మనము ఈ వ్యాప్తిని అంటే కరోనా వ్యాప్తిని అరికట్టగలిగితే లాక్డౌన్ వచ్చే పరిస్థితి కాదు. సో పబ్లిక్ అందరికీ నాదొకటి విన్నపం ఏంటంటే, అందరూ కూడా సామాజిక దూరం పాటించండి, అందరూ కూడా మాస్కులు పెట్టుకోండి, అవసరం అనుకుంటేనే బయటకు రండి, అన్వాంటెడ్ గా మాత్రం బయటకు రాకండి దయచేసి. ఎందుకంటే మీ మీద మీ ఫ్యామిలీ డిపెండ్ అయ్యి ఉంది. చెప్పాను కదా ఇంతకు ముందే, గవర్నమెంట్ లో మీరు ఒక సంఖ్య మాత్రమే, కానీ మీ ఫ్యామిలీకి మీరే ఇంపార్టెంట్. సో ఇది మాత్రం దృష్టిలో పెట్టుకొని మీరు ప్రవర్తించండి అని చెప్పేసి నేను కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ రోజు ఈ విధంగా మనం లాక్డౌన్ విధిస్తే ప్రాబ్లం ఏంటి, మన ప్రజలు నెగ్లిజెన్స్ గా తీసుకున్న వ్యవస్థ గురించి అద్భుతంగా సత్య గారు మరియు పవన్ గారు మాట్లాడారు. ప్రజలు దేశంలో అంటే కరోనాకు మాత్రం మీరు ఒక సంఖ్య మాత్రమే, హాస్పిటల్ కూడా ప్రభుత్వానికి కూడా మీరు ఒక సంఖ్య మాత్రమే, కానీ కుటుంబానికి మీరు ఆధారం అవుతారు. మీకు కరోనా వస్తే మీ కుటుంబానికి వ్యాప్తిపోయి చిన్నపిల్లలు కూడా చనిపోయే అవకాశం ఉంది. దయచేసి మాస్కులు వాడండి, శానిటైజ్ చేసుకోండి, భౌతిక దూరం పాటించండి. అద్భుతంగా సత్య గారు మరి పవన్ గారు తెలియజేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, మీ విలువైన సమయాన్ని అందించినందుకు. కీప్ వాచింగ్.